శ్రీ వానపల్లి సత్యవేణి గారికి కొత్తపేట తూర్పుగోదావరి శ్రీ వానపల్లి విజయ్ కుమార్ రాజేష్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన మృతి పట్ల పార్టీ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల సాయాన్ని అందిస్తున్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారాలతో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ గారు రాశారమ్మా, ఈ ఉత్తరం రాసి పంపించారు మీకు, ఆయన స్వయంగా సంతకం పెట్టి. అలాగే మన అకౌంట్కి 5 లక్షలు సభ్యత్వ నిమిత్తం పంపించారమ్మా. ఇది మణికంఠ గారి ద్వారా అందిస్తాం మీకు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మన ఒక జనసేన పార్టీ తరఫున తిరిగేవారు కదమ్మా. వాళ్ళందరికీ భరోసాగా ఉండాలి, కుటుంబానికి సాయం చేయాలి, ఏదో కష్టం వస్తే అనుకోని కష్టం వస్తే చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అమ్మ, క్రీసీఎల్ సభ్యత్వం చేసుకున్న వాళ్ళకల్లా ఇన్సూరెన్స్ కింద అని చెప్పి ఎవరికైనా అనుకోనిది దురదృష్టశాత్తు ఇది ఇలా మనం ఊహించాం, ఇవన్నీ ఏమన్నా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి పూర్తిగా మనం అండగా ఉండాలి, జనసేన నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉండాలి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు దురదృష్టశాత్తు ఎవరికైనా జరిగితే 5 లక్షల కుటుంబం ఆదుకోవడానికి, అంటే మనం పిల్లల్ని తీసుకురాలేము, జరిగిన దాన్ని మనం ఎలా అయినా పోర్చలేము, కొంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది జనసేన సభ్యత్వం తీసుకున్న వాళ్ళని చెప్పి ఆయన 5 లక్షలు పెట్టారమ్మా. 5 లక్షలు ఇప్పుడు ఈరోజు ఆయన స్వయంగా మనకి ఇక్కడ లెటర్ పంపారు, మనకి ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఆయన కూడా స్వయంగా ఏం చేశారంటే సొంతంగా ఆయన రాసిన లెటర్ ఆయన సంతకం పెట్టి మనకు లెటర్ కూడా పంపారు, సానుభూతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని ఏంటని చెప్పి. అది కూడా ఆయన స్వయంగా మనుషులను ఇచ్చి పంపించారు ఇక్కడికి. నా ద్వారా ఇదిగో వాలంటరీ చేసాడు, మణికంఠ చేసేటప్పుడు సభ్యత్వం మనకి, మన బాబుకి, మన ఎవరికి, రాజేష్కి ఆ సభ్యత్వం చేసిన ఎత్తు ద్వారా అందిమ్మని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం, ఆయన ప్రకారం మన మణికంఠ ద్వారా నీకు అందిస్తున్నమాట ఏమ్మా తల్లి గారి. ఎందుకంటే కుటుంబాన్ని కూడా రేపు ఏది వచ్చినా మీరు అందరూ అండగా ఉండాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. మా తరపున ఇక్కడ సత్యాది ఉన్నారు, అలాగే పేషెంట్ గారు అందరూ ఏదైనా కొద్ది అవసరం అయినప్పుడు మీకు అండగానే ఉంటాం నీ కుటుంబానికి సాయం చేయడానికి. జనసేననే తిరిగేవాడండి, ఎక్కడ పార్టీ ఉన్నా ఎక్కడ మీటింగ్లు ఉన్నా వెళ్తా వస్తా ఉండేవాడండి. మా అత్తయ్య గారు, తమ్ముడు గారు అబ్బాయి బుజ్జిబాబు గారండి, మా బావగారు గారు అబ్బాయి శ్రీన్ గారండి, మా మర్ది గారు అబ్బాయి రాజు అండి, వీళ్ళు పురుషాయి మొత్తం మీద తిరిగేవాడండి. ఎక్కడైనా ఏం జరిగినా వెళ్తా వస్తా. పవన్ కళ్యాణ్ గారు అభిమానంతో మాకు భరోసా ఇచ్చారమ్మా. ధన్యవాదాలు తెలియజేయాలి పవన్ కళ్యాణ్ గారికి, శ్రీన్ గారికి, అందరికీ ధన్యవాదాలు. రాజేష్ గారికి నేను జనసేన క్రియాశీల సభ్యత్వం వాలంటీర్గా పనిచేశాను. దురదృష్టకరంగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఈ చెక్ కూడా నాతో అందించడం నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఒక చిన్న స్థాయి వాడిని తీసుకెళ్ళి నాయకుల మధ్య ఉండి మాకు ఆ చెక్ ఇప్పించారంటే ఒక మనిషిని ఆయన ఎంత హోదాలో చూస్తున్నాడో నాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు. అలాగే ఇంకా ముందుకు పార్టీకి ఇంకా బాగా కృషి చేస్తామని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కోరుకుంటున్నాం. పర్లేదా సరిపోద్దా? జనసేన పార్టీ తరఫున మన క్రీసీఎల్ సభ్యత్వం తీసుకున్నారు మీ ఆయన గారు, రుద్రయ్య గారు. అంటే జనసేన పార్టీ ఒక సభ్యుడిగా
ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యులు ఎవరికైనా సరే భరోసా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకి దురదృష్టవశాత్తు ఏమన్నా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొంత సాయి ఉండాలనే ఆలోచనతో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకల్లా 5 లక్షలు క్లెయిమ్ పెట్టారు ఇన్సూరెన్స్. దురదృష్టవశాత్తు మన రుద్రయ్య గారేమో ఇది మరణించడం. దానిలో భాగంగానే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే 5 లక్షల రూపాయలు మీకు స్వయంగా ఇంటికి పట్టుకెళ్ళి ఇమ్మని చెప్పి వాళ్ళ మనుషుల ద్వారా పంపించారు ఇక్కడికి. మమ్మల్ని కూడా పంపించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి, ఆ కుటుంబానికి పూర్తిగా నేను పంపించానని చెప్పండి, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పండి చెప్పమన్నారు. దానిలో భాగంగానే మీకు 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. ఆ అకౌంట్ నిమిత్తం మీకు లెటర్ ఇవ్వమని చెప్పి పంపించడం జరిగింది. అది కూడా వాలంటరీ గారు మరి జయప్రకాష్ గారు చేశారు, మీకు అప్పుడు మన జేపీ గారు చేశారు సభ్యత్వం. అది లక్ష్మణ్ చేయించింది అంటున్నారు నెంబర్ గారు, వీళ్ళందరూ అబ్బాయిలందరూ తెలిసి మన జేపీ గారు కూడా అంటున్నారు. జేపీ గారి ద్వారా మీకు సభ్యత్వం అయింది. జేపీ గారు మళ్ళీ క్లెయిమ్ అవ్వడానికి కూడా ఆ సహకారం ఆయన చేశారు. ఆయన ద్వారా మీకు అందివ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు మాకు. దానిలో భాగంగానే ఈరోజు మీకు 5 లక్షల రూపాయల చెక్కు మీకు అందేటట్టుగా రావడం జరిగింది. ఆయన కూడా ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉత్తరం రాసి ఆయన సంతకం పెట్టి పంపించారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని రకాలుగా అని చెప్పి ఏం రాశారు అనేది మన జేపీ గారు చెప్తారు. జేపీ గారి చేతుల మీద మీకు అందిస్తాం. చదివి మీరు చెప్పండి. శ్రీ కొండేపూడి పద్మ గారికి కొత్తపేట, కుడిపూడి పద్మ గారికి కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లా. శ్రీ కుడిపూడి రుద్రయ్య గారు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకం, దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీకి కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయాన్ని అందిస్తున్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపారమ్మా ఇది. మీకు ఉత్తరం కూడా పంపారు, ఆయన సంతకం పెట్టి అలాగే చెక్ కూడా పంపించారు అన్నమాట. అలాగే మా తరపున కూడా ఏం చెప్పారంటే మీకు ఏ అవసరాలున్నా పిల్లల సహకారం అది ఎవరి భవిష్యత్తులో ఏదైనా జేపీ గారు అది అందుబాటులో ఉంటారు, మేము కూడా పూర్తి సహకారం అందిస్తాము. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మన జేపీ గారి తరపున మీకు అందిస్తాం. ఎదుర్కొన్నాం ఇప్పుడు మనలో పెట్టుకుంటుందా పట్టుకుని మన పడిస్తుంది. తీసుకోండి అమ్మా, పిల్లలు మీరు మీరు ప్రసాద్ గారు బాగా మాకు సహకారం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో వచ్చింది. తప్పకుండా ఆయన మీకు అండగా ఉండమని మాకు ఆదేశించారు. మా అందరం తరఫున మీ కుటుంబానికి ఏది ఉన్నా చెప్పండి, జేపీ కానీ మన ప్రసాద్ కానీ చెప్తే మీకు సహకారం అందిస్తాం. అమ్మా ఉంటాం. నమస్తే. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మన బండారు శ్రీనివాస్ గారి అండలతో ఈ రోజున రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలు చేసిన నియోజకవర్గంగా మా కొత్తపేట నియోజకవర్గం నిలిచింది. అండ్ మా శ్రీని గారి అండదండలతో, అలాగే మా గ్రామ ప్రజల అండదండలతో, అలాగే 12వ వార్డు నెంబర్ గారి అండదండలతో ఇక్కడ ఈ రోజున కుడిపూడి రుద్రయ్య గారు అకాల మరణం చెంది ఉన్నారు. అకాల మరణం చెంది ఉండడం కారణంగా ఈ రోజున 5 లక్షలు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో 5 లక్షల చెక్కు ఇవ్వడం బండారు శ్రీనివాస్ గారి మా ఇన్ఛార్జ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే సభ్యత్వం చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బండారు శ్రీని గారు మేము ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఏమున్నా ఈ రోజున మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున చెక్ ఇవ్వడం అన్నది ఈ కుటుంబానికి చాలా, మనకి చిన్న మొత్తమే కావచ్చు, ఆ మనిషిని అయితే తీసుకురాలేం, కానీ ఈ రోజున ఈ 5 లక్షలు ఈ కుటుంబానికి చాలా పెద్ద అమౌంట్ కింద వాళ్ళు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. కానీ చనిపోవడం మనిషిని అయితే తిరిగి తీసుకురాలేం, కానీ ఈ రోజున జరిగిన విషాదాన్ని అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు బండారు శ్రీనివాస్ గారు, మేము కార్యకర్తలం, అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రోజున ఇవ్వడం జరిగింది.
మేము అందరం కూడా ఇంకా రానున్న కాలంలో ఎన్నో ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసి మన జనసేన పార్టీకి ఇంకా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెక్కిని పంపించారు కదండి, మీరు ఏమనుకుంటున్నారు? గట్టిగా మాట్లాడుకుంటున్నా కొంచెం గట్టిగా మాట్లాడలేదు సార్. మా అదృష్టం అనుకుంటున్నాం సార్. మీరు మాట్లాడండి. చెప్పండి. కాలంలో పడిపోయి చచ్చిపోయింది మా అబ్బాయి. అతని ద్వారాగా 5 లక్షలు చెక్కు పంపారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి థ్యాంక్స్ అండి. జనసేన పార్టీకి యాక్టివ్గా తిరిగేవారండి. యాక్టివ్గా తిరిగి